విజ్ఞాన్ గారు మనం ఇంతకుముందు 'స్వయంభూ' టీజర్ గురించి మాట్లాడుకున్నాం. సో, తర్వాత అదేదో గ్లిచ్ వచ్చిందని తర్వాత హెచ్‌డీఆర్ ఏదో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి నిఖిల్ వేసిన ట్వీట్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్‌గా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఆ ట్వీట్ ఎందుకు? ఏ సినిమాకి సంబంధించి నిఖిల్ మరీ అలా నొక్కి పట్టి చెప్తూ ట్వీట్ చేశాడు అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో ఏఐ వాడిన సినిమాలు రిలీజ్ అయిన సినిమాలున్నాయి ఏఐ వాడి. బట్ మా సినిమాలో ఏఐ యూజ్ చేయలేదంటూ కూడా ట్వీట్ చేశారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు చాలా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నీ సినిమా గురించి ప్రమోట్ చేసుకో. బట్ వేరే సినిమా గురించి ఎందుకు మాట్లాడవు? రేపొద్దున ఒకవేళ సినిమాకి అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి? అనేది డిస్కషన్ వస్తుంది. ఆయన ఏఐ వాడకుండా చేశామని చెప్పాడే తప్పితే, మా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతది అనేమి జబ్బలు జర్చి, తొడలు కొట్టేం చెప్పలా. చెప్పలేదు. బట్ వేరే సినిమా గురించి మాట్లాడారు వేరే కదా! ఏ సినిమా గురించి రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు ఏఐ వాడినట్టు మేము వాడలేదనే కదా ట్వీట్ చేసింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలకి అంటే సినిమాలు కాదు ట్రైలర్స్. ఇతను ట్రైలర్ రిలీజ్ అయింది. అంటే దాంతో ట్రైలర్‌తో పోల్చాలి. రీసెంట్ సినిమాలు అంటే ట్రైలర్స్. రీసెంట్‌గా ట్రైలర్ అని మెన్షన్ చేయలే. రిలీజ్ అయిన మూవీస్ అని. మీకు అర్థం కాల మ్యాటర్. తను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ట్వీట్ చేస్తే రీసెంట్ సినిమాలని అర్థం. తను ట్రైలర్ సందర్భంగా మాట్లాడితే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్స్ అని అర్థం. అలా ఎలా అర్థం చేసుకుంటారు? అలాగే అర్థం చేసుకోవాలి. అంతే కదా! తను సినిమాలను రిలీజ్ చేయాలి కదా! రీసెంట్‌లీ. ఆయన ట్రైలర్ ఒకటొచ్చింది. దాన్ని హెచ్‌డీఆర్ వెర్షన్ చేసుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ఆ టీజర్‌లో ఏదో ఒకటి రీసెంట్‌గా వచ్చిన మేము ఏఐ వాడలేదు అన్నాడు. ఆ రీసెంట్‌గా ఏమొచ్చాయి అని ఎతుక్కోవాలన్నమాట. ఏఐ యూజ్ చేసి వచ్చిన టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, దాని గురించి వచ్చిన విమర్శలు ఏమైనా ఉన్నా జనాలు రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫిల్మ్స్ అని క్లియర్‌గా ట్వీట్ చేశారు కదా! పోనీ సినిమాలే అనుకుందాం తప్పే ఉంది. అన్నీ కలిపేద్దాం. ట్రైలర్‌లు కలుపుకో, సినిమాలు కలుపుకో వాటెవర్. ఏదైనా ఇప్పుడు పక్క వాటి గురించి మాట్లాడడం ఎందుకనేది డిస్కషన్. పక్క వాటి గురించి ఏం మాట్లాడలేదు తను. తను ఏం చెప్పాడంటే గర్వంగా తను చేసిన ఒక మంచి పనిని చెప్పాడు. ఏంటంటే హాలీవుడ్‌లోనే రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మాకు పనులు లేకుండా చేస్తారని 70,000 మంది ధర్నాలు చేశారు. హాలీవుడ్ మొత్తం బ్యాన్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ జరిగిందది. దాన్ని చేసుకొని ఏఐని వాడుతా కూడా వీళ్ళని కూడా వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక సాఫ్ట్‌వేర్ రంగంలో బోలెడు జాబులు పోయాయి. సినిమా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుండేసరికి రీసెంట్‌గా పూర్తిగా ఏఐ ఆధారిత సినిమా ఒకటి రిలీజ్ అయింది మొన్న బెంగుళూరులో. అండ్ మన తెలుగులో కూడా ఒక అతను తీశాడు. తన పేరేదో ఉండే డాన్సర్ కమ్ ఆర్టిస్ట్ ఏదో చిన్న సినిమాలే. ఏఐని ఉపయోగించి సీన్స్ అన్నీ ఇస్తే అది ఒకటి ఏదో ఇచ్చేసింది. అట్లా సినిమా చేశాడు. అంటే మేము కష్టపడి చేసామని చెప్పుకునే తీరిది. 24 క్రాఫ్ట్స్‌కి న్యాయం జరిగేలాగా ప్రతి హీరో ఆలోచిస్తాడు. ఓకేనా? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌ని వాడుకోవాలి. ఇంకో వాడిని వాడుకోవాలి. సెట్ ప్రాపర్టీని అందరిని వాడుకోవాలి. నువ్వు ఏ సెట్ వేయకుండా ఒక క్రాఫ్ట్‌ని వాడకుండా పూర్తిగా గ్రీన్ మ్యాట్‌లో చేసేసావనుకో, ఆ క్రాఫ్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు అదే జూనియర్ ఆర్టిస్టులు 10 మందిని పెట్టేసి 10,000 మందిని ఏఐలో క్రియేట్ చేసావనుకో, వాళ్ళు కొంచెం ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళందరూ యూనియన్‌లు పెట్టుకుంది ఎందుకు? ఏదో ఇంత పని వస్తది అని. సో, హీరోల బాధ్యత అది. ఇప్పుడు రవితేజ గారు గాని, బాలయ్య గారు గాని, వెంకటేష్ గారు గాని, నాగార్జున గారు గాని, ఇంకా మన హీరోలు ఉన్నారు మోస్ట్ చాలామంది. అల్లు అర్జున్ గాని, ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గాని, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళకి పనిచ్చేలాగా, ముఖ్యంగా రజనీకాంత్ గారు అందరికీ పని ఉండేలాగా, సీనియర్ డాన్సర్లు, జూనియర్ డాన్సర్లు అందరికి ఉండేలాగా ఏదో ఒక ఫ్రేమ్‌లో అందరూ కనబడాలి. అట్లా ఒక సినిమా హమ్మయ్య అనిపిస్తది. ఈవెన్ పూరి జగన్నాథ్ అయినా అట్లాగే ఆలోచిస్తాడు. ప్రతి క్రాఫ్ట్‌లో ఒకరిని వాడుకోవాలి అని. అట్లా కాకుండా మనం పూర్తి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మన ముక్కు మూతులన్నీ ఏదేదో చెక్కించుకొని ఆయా రంగాల వాళ్ళకి పని లేకుండా చేయకూడదు అనే ఉద్దేశం అయితే కొంతమందికి ఉంటుంది. ఏవో రకరకాల హీరోలకి. అయితే అన్ని క్రాఫ్ట్స్‌ని మేము ఉపయోగించుకున్నాము. కొత్తగా వచ్చిన టెక్నాలజీని మేమేమీ వాడుకోలేదు. మనకున్న 24 క్రాఫ్ట్స్‌ని గర్వంగా యుటిలైజ్ చేసాము అనేది ఆ ట్వీట్ నాకు అది ఇలాగే చెప్పొచ్చు కదా! రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల అంత గురించి మాట్లాడడం రాయలేక ఇలా ఎందుకు? సింపుల్‌గా చెప్పాడు. సో, ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ మరి ఈ సినిమా గురించే మాట్లాడారు, మా సినిమా గురించే మాట్లాడారు అని చెప్పి నెగెటివ్ కామెంట్స్ అదే చేస్తున్నారు. అది అది ఎవరు భుజాలు తనుకుంటే వాళ్ళ ఇష్టం. మనం దాన్ని ఏం చేయలేము. అంటే అట్లా అనుకోకూడదు వాళ్ళకి వాళ్ళు. బేసిక్‌గా ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పా. బడ్జెట్ బాగా పెట్టేసరికి ఆర్టిస్ట్‌ల మీద, టెక్నీషియన్స్ మీద నువ్వు టెక్నీషియన్‌కే 10,00,00,000 ఇచ్చాక ఆ టెక్నీషియన్ ఏం చేయాలో అక్కడ లేదు. దానికి బడ్జెట్ లేదు చేయించుకోవడానికి. కాబట్టి ఏదో రకంగా చెప్పేస్తున్నారు. ఏఐలోకి క్రియేట్ చేసేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏదైతే వస్తే ఆ టెక్నాలజీని వాడుకోవాలి. వాడుకుంటూ కొత్తగా అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలి. అది ఎగ్జాక్ట్‌లీ. వాడడం మేబీ వాడుంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల్లో అది తప్ప? అది తప్పే ఉంది. సో, ఇప్పుడు మీరు సినిమాలు మనుషులను పెట్టి లేదంటే వీఎఫ్ఎక్స్
దగ్గరుండి చేయించుకుని ఉండొచ్చు, కొంతమంది ఏఐతో చేసి ఉండొచ్చు. అది డిఫరెన్స్ కూడా తెలియట్లేదు, ఏది ఏఐతో చేశారు, ఏది ఎగ్జాక్ట్లీ నార్మల్గా అది మనకు అర్థం చేశారు అనేది కూడా కావట్లేదు అర్థం కానీ కాని సిచ్యువేషన్లో ఉన్నాం. మేబీ ఏఐ వాడితే తప్పేంటి 100% అనేది అదే చెప్పాను. కామెంట్స్ ఆ వస్తున్నాయి కదా. తప్పేంటి అనే క్వశ్చన్ రావడమే ఫస్ట్ తప్పు యాక్చువల్గా. వీళ్ళందరూ యూనియన్లు పెట్టుకునేది ఎందుకంటే ఒక 24 క్రాఫ్ట్స్ అని క్రియేట్ చేసుకుంది ఎందుకంటే ప్రతి ఒక్కడికి పని దొరకాలని. చివరికి షూటింగ్ క్యాబ్ డ్రైవర్స్ కూడా ఒక యూనియన్ ఉంటుంది, దానికి ఆఫీస్ ఉంటుంది, పని కోసమే. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక టెక్నాలజీ ఉపయోగించావు, ఏఐలో నువ్వు అడిగితే లిరిక్స్ ఇచ్చేస్తుంది, పాట కూడా అదే పాడిచ్చేస్తుంది. ఇంకా నీకు సింగర్స్ ఎందుకు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు, ఆ మ్యూజిషియన్స్, ఈ కొట్టేవాళ్ళు, వాయించేవాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు? అది ఏఐకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఇద్దరమే కూర్చున్నాము ఫర్ ఎగ్జాంపుల్, దీనికి కూడా ఒక ఏ యాంకర్ని పెట్టేసి ఇంటర్వ్యూ చేయించావు అనుకో, నువ్వెందుకు, కెమెరాలు ఎందుకు, లైట్లు ఎందుకు, సెట్ ఎందుకు, వాట్ ఎవర్, అవునా? సో కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటూ వెళ్ళాలి, ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ వెళ్ళకూడదు. 24 క్రాఫ్ట్స్ వాడుతా కొత్త టెక్నాలజీని ఆహ్వానించాలి. మీరేం చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ రాగానే అన్ని సినిమాల్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీయలేరు కదా, అన్ని సినిమాల్లోనూ యూజ్ అవన్నీ చేయలేరు. ఆయన చెప్పలేదు కదా, మీరు Definitely గా అనుకుంటున్నారు పాపం. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అన్ని నిఖిల్ సినిమాలు అని కూడా తను మెన్షన్ చేయలే, రీసెంట్ గా అవును. రిలీజ్ అయిన కొన్ని సినిమాలనే మెన్షన్ చేశాడు. ఆయన ఏదో ముచ్చటపడి ఒక ట్వీట్ వేసుకున్నాడు, ఇంత చర్చ కూడా అనవసరం, ఇన్ని అది రకాలుగా ప్రమోషన్ కోసం ఆలోచిస్తారని. చేసాడని కొంతమంది, దేనికోసం లేదు ఈ చేయలా. సినిమాకి సంబంధించి వేసాడని పాపం కొంతమంది. ఆయన హెచ్డి క్వాలిటీకి టర్న్ చేసుకొని చూడండి మేము రీసెంట్గా వచ్చిందాగా అవేం వాడలేదు, చూడు ఎంత కష్టపడి తీసాము అని గొప్ప చెప్పుకున్నాడు. టీజర్ వచ్చిన పాజిటివ్ అంతా నెగిటివ్ అయినట్టు కనిపిస్తుంది. అది నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు ఎవరికి అదే పడితే అలా వాళ్ళు. మాట్లాడుకోవడానికి తన ట్వీటే కారణం అయింది కారణం కదా. కాదమ్మా, తన ట్వీట్ బంగారం లాగా ఉంది, అర్థం చేసుకున్నవాడి బుర్ర చెడింది ఇక్కడ. వీడు ఖచ్చితంగా దాన్ని నెగిటివ్ గానే ఎందుకు అర్థం చేసుకోవాలి? అరే అవును నిజమే నిఖిల్, ఎంత బాగా తీశారో అని ప్రశంసించు, తప్పే ఉంది. నువ్వు దాన్ని ఉద్దేశించి అన్నావు, దీన్ని ఉద్దేశించి ఉద్దేశించి పెట్టారు కాబట్టి ఇక ఇప్పుడు ఇదేం ఆ ట్వీట్ ఉద్దేశించలా. లో ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడడానికి స్కోప్ లేకపోతే వాళ్ళు దాన్ని పట్టుకుని మాట్లాడడానికి కూడా పని ఉండదు. ఇప్పుడు See, ఇప్పుడు తను ఏదైతే ఆ గ్లిచ్ వచ్చింది ఇదంతా ట్వీట్ చేశారో అంతవరకు అసలు ఎవరు అసలు ఏం అనలేరు. నెక్స్ట్ మళ్ళీ అది ట్వీట్ చేస్తే ఓకే, మళ్ళీ హెచ్డిఆర్లో కన్వర్ట్ చేశారా, టీజర్ ఎలా ఉందని మాట్లాడతారు. అసలు ఆ టీజర్కి సంబంధించి వాళ్ళు చేసిన ప్రమోషన్ కొత్త ప్రయోగం కూడా రివ్యూ చేసి వీడియో కింద పోస్ట్ చేయండి, అవును. ఓచర్ ఇస్తాం, అది కూడా అందరూ అప్రిషియేట్ చేశారు, కొత్త ప్రయోగం చేశారు. అని. బంగారంలా మరి ఇప్పుడు ఆ ఉంది కదా. ట్వీట్ కూడా మొత్తం అంతా బాగుంది, కానీ కింద మళ్ళీ ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో రీసెంట్ గా రిలీజ్ ఇక్కడ నాకు ఏం కనపడుతుంది తెలుసా, కుళ్ళు కుచితనాలు కనపడుతున్నాయి. ఎవరెవరైతే వాళ్ళ హీరో సినిమాను ఉద్దేశించి ఈయన తిడుతున్నారో, వాళ్ళ హీరో సినిమా కంటే టీజర్ చాలా బాగుందన్న కుళ్ళుతోని ఊరికే ఇతన్ని పోక్ చేయొచ్చు కదా, అట్లా కూడా ఉంది. అదే అనిపిస్తుంది నాకు కూడా, వాళ్ళ హీరో సినిమా కంటే ఈ ట్రైలర్ బాగా నచ్చింది, రేపటి రోజు ఇది ఇంకా రికార్డులు బ్రేక్ చేస్తుందేమో అని భయం వేసి ఉంటుంది. ఆ భయానికి దీన్ని ఏదో ఒకటి చేయాలి, సర్వనాశనం చేయాలి, లేదా మా హీరో కంటే ఈయన సినిమా ఇంత గొప్పగా వెళ్ళొద్దా అని చెప్పి ఈ ట్వీట్ మీద పడవచ్చు కదా. మన ఇప్పుడు వీళ్ళందరికీ అనిపించింది, నాకు కనపడలేదు అందులో, నాకు నెగిటివ్ కనపడలా, ఎవడో ఒకడికి. నాకైనా ఏంటంటే వాళ్ళ కష్టం కనపడింది, అబ్బాయి ఎంత ముచ్చటపడి తీసుకున్నారు, ఎంత ఇష్టంగా తీసుకున్నారు, ఎంత బాగా చెప్పాడు అనిపించింది నాకు. అట్లా అనుకుంటే రీసెంట్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలరో టీజరో విశ్వంబర్ అది రిలీజ్ అయింది, అది అదేంటి బాగాలేదని కామెంట్లు వస్తే ఏఐని ఉపయోగించి చేసాము, ఇప్పుడు మంచి వెర్షన్ ఇస్తాను నా ప్రొడ్యూసరే చెప్పుకొచ్చాడు ఒక సందర్భంలో. అయితే ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి ఉన్నా అదే అంటున్నా, ఇట్లా దానికోసమని దీనికోసమని ఊరికే అనుకోకూడదు. పాపం పిల్లడు ఏదో కష్టపడి ఒక సినిమా తీసుకున్నాడు, మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి ఇంకా అప్డేటెడ్ వెర్షన్ వేసేసి దాన్ని ఇంకా గొప్పలు చెప్పుకున్నాడు, మేము ఏమీ వాడలేదండి అని. అంతెందుకు అఖండ టైంలో 2లో కూడా మేము గ్రీన్ మ్యాట్లు వేయలేదు, ఒరిజినల్ సెట్లేజ్ చేసామని బాలయ్య అన్నా కూడా దాన్ని ట్రోల్ చేశారు. అట్లా అంతే, అంటే ఊరికే ప్రతిదీ నెగిటివ్ కోణంలో ఆలోచించొద్దు. ఇక్కడ ఏం నెగిటివిటీ లేదు. ఆ పిల్లోడి సినిమా గురించి ఆయన 2 గొప్పలు చెప్పుకున్నాడు, నచ్చితే అప్రిషియేట్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. నువ్వు అందుకన్నావా, ఇందుకన్నావా, వాళ్ళనన్నావా, వీళ్ళనన్నావా అని వెతకొద్దు. ఓకే, అంటే ఇప్పుడు టీజర్ బాగుంది, ఇప్పుడు స్టార్ హీరో సినిమాల కంటే నిఖిల్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళొచ్చు ఈ అన్న సినిమాతో అని కుళ్ళుతోనే ఈయన మీద పడి చేస్తున్నారంట. ఉండొచ్చు. నాకు అలాగే అనిపించింది, లేకపోతే అంత పడాల్సిన అవసరం ఏముంది చెప్పు, దేనికి అవసరం లేదే. ఓకే, సో నిఖిల్ ట్వీట్ లో ఏమాత్రం ఏం లేదు, తప్పు లేదు, తప్పు పట్టడానికి ఏం 24 లేదు. క్రాఫ్ట్స్ ఉపయోగించుకొని మేము ముందుకెళ్ళామని గర్వంగా చెప్పుకున్నాడు. ఆయన చూసి నేర్చుకోండి, మిగతా వాళ్ళని కూడా అదే ఫాలో అవ్వమని చెప్పండి, తప్పే ఉంది. రైట్, సినిమా మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడే ఛాన్స్ పడవచ్చు, వీళ్ళు ఎవరైతే రక్కుతున్నారో వీళ్ళు మేము చూడము, మేము బాయ్కాట్ చేస్తామని ఏమైనా అంటే అనుకోవచ్చు, తప్పేం లేదు. బట్ కంటెంట్ ఉంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. ప్రమోషన్స్ లో మళ్ళీ క్లారిటీ ఇస్తారేమో, లేదంటే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ట్వీట్ చేయడం. నన్ను అడిగితే వీళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడైతే నెగిటివ్గా థింక్ చేస్తున్నాడో వాళ్ళు థింక్ చేసి చావని నష్టం లేదు, కానీ వీళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ.